హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలానే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. హిందువులకు గొప్ప ఇతిహాసాలు రెండు, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. చాలా మంది రామాయణం కానీ మహాభారతం కానీ జరగలేదని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్లకు మన పురావస్తు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కళ్ళు తెరిపిస్తూనే ఉంటారు. ఉదాహరణకు ద్వారకా నగరం కానీ, రామసేతు కానీ, లంకలో దొరికిన రామాయణం తాలూకు ఆనవాళ్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని చాలా చోట్ల రామాయణం మహాభారతం జరిగినట్లు ఆనవాళ్లు దొరుకుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని ఒక గొప్ప యోధుని రథచక్రాలు దొరికాయి. అంతేకాదు, అక్కడ మహాభారతం జరిగినట్టుగా కొన్ని సంఘటనలు ఆనవాళ్లు కూడా కనిపించాయి. మహాభారతంలో యోధుడు ఎవరు, అక్కడ దొరికిన ఆనవాళ్లు ఏమిటి, ఇంతకీ ఈ రథచక్రాలు దొరికిన ప్రాంతం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక కథ మీకు తెలియాలి. కర్ణుడు ఎలా చనిపోయాడు అని. విలువద్యలో అర్జునుడితో సమానుడు కావడం, కౌరవ చక్రవర్తి సుయోధనుడికి అనుంగమిత్రుడు కావడంతో కౌరవ శ్రేణుల్లో కర్ణుడంటే విపరీతమైన అభిమానం ఉండేది. అస్త్ర విద్యల్లో అర్జునుడితో పోటీ పడగలవాడు కావడంతో కౌరవ శిబిరంలో ఆనందం తాండవం చేసింది. మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జున కర్ణుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. సమవీరుల మధ్య జరిగిన పోరును యావత్ విశ్వం ఆసక్తిగా వీక్షిస్తుంది. శస్త్ర అస్త్రాలను ఇరువురు సంధించుకుంటున్నారు. ఒక అస్త్రానికి మించిన అస్త్రాలు వేస్తున్నారు. ఇంతలో కర్ణుడు హఠాత్తుగా నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో ఉన్నాడు. కాండవ వన దహనంలో అశ్వసేనుడు బాధితుడు. అర్జునుడిపై పగ తీర్చుకునేందుకు అస్త్రంగా మారి కర్ణుడి వద్దకు చేరాడు. వెలుగులు చిమ్ముతూ వస్తున్న నాగాస్త్రాన్ని చూసిన శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని నేలలోకి కుంగేట్టు కాలితో తొక్కాడు. భీకర వేగంతో వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది. ప్రాణభయం నుంచి మాత్రం బయటపడ్డాడు. కర్ణుడిపై సవ్యసాచి వరుసగా అస్త్రాలు వేస్తున్నాడు. గాయాల బారిన పడుతున్నప్పటికీ కర్ణుడు వాటిని ఎదుర్కొంటూ బాణాలతో జవాబు చెబుతున్నాడు. ఈ సమయంలోనే కర్ణుడి రథం నేలలోకి కుంగిపోతుంది. ఎడమవైపు చక్రం నేలలోకి దిగడంతో ఎత్తేందుకు కిందికి దిగాడు. రథం కుంగడం శాప ప్రభావమే. అప్పటికే పరశురాముడు గతంలో ఇచ్చిన భార్గవాస్త్రం అతడికి గుర్తుకు రాలేదు. రథాన్ని ఎత్తేంత వరకు బాణాలు ప్రయోగించొద్దు, ఇది యుద్ధ ధర్మం కాదు అని అర్జునుని కోరాడు. అంతలో అర్జున రథసారథి శ్రీకృష్ణుడు బదులిస్తూ పాండవులు బస చేసిన లక్క ఇంటిని కాల్పించి మాయాజూదంలో వారి సంపదను అపహరించి ద్రౌపదిని నిండు సభలో అవమానించి బాలుడైన అభిమన్యుని చంపారు కౌరవులు. అప్పుడేమైంది న్యాయం అంటూ ప్రశ్నించాడు. చివరిగా అర్జునుడు అంజలీకం అనే మహా అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ సుదర్శనం మహాదేవుని శూలంతో సరిసమానమైన అస్త్రమది. నేనే గనుక తపస్విని, గురువులకు సేవలతో సంతృప్తి కలిగించేవాడను, పుణ్యకర్మలను ఆచరించేవాడనైతే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది అని ప్రతిజ్ఞ చేసి అస్త్రం సంధించాడు. వింటిని పూర్తిగా లాగి సంధించిన అంజలీకం వెలువరించిన కాంతులతో ఇరుపక్షాలు బీతిల్లాయి. అత్యంత వేగంగా వెళ్లిన అంజలీకం కర్ణుడి శిరస్సును ఖండించింది. అస్తమిస్తున్న సూర్యుడు వలె కర్ణుడు తల కింద పడగా అతని దేహం నుంచి అత్యంత ప్రకాశవంతమైన కాంతిపుంజం వెలువరి సూర్యుని చేరింది. ఇక మెయిన్ టాపిక్ లోకి వద్దాం. సినౌలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాగ్పట్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇది. భారతీయ పురావస్తు పరిశోధనలో ఒక ముఖ్యమైన స్థలంగా పేరుగాంచింది. 2018లో భారత పురావస్తు సర్వే ASI ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలను చేపట్టింది. దీని ద్వారా 4000 సంవత్సరాల కిందటి చెందిన సమాధులు, రథాలు మరియు అనేక విలువైన వస్తువులు వెలికి తీయబడ్డాయి. ఈ శోధన భారతదేశ పురాతన నాగరికతకు సంబంధించిన అనేక రహస్యాలను బహిర్గతం చేసింది. సినౌలీలో అనే ప్రాంతంలో త్రవ్వకాలు 2004, 2005 మరియు 2018లో జరిగాయి. ఈ త్రవ్వకాల్లో దాదాపుగా 116 మానవ శిలాజాలు బయటపడ్డాయి. ఈ శిలాజాలతో పాటు కొన్ని వస్తువులు కూడా దొరికాయి. ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన పురావస్తు శిలాజం ఒకటి దొరికింది. ఇది చెక్కు చెదరని మరియు రాగితో తయారు చేయబడిన గుర్రం లాగే రథం దొరికింది. భారతదేశంలో త్రవ్వకాల్లో రథం దొరకడం ఇదే మొదటిసారి. త్రవ్వకాలు మొదట ఒక రథం మాత్రమే దొరికింది, కానీ తరువాత మొత్తం 3 రథాలు త్రవ్వకాల్లో కనుగొనబడ్డాయి. పురావస్తు శాఖ వాళ్ళ పని ఆ శిలాజాలు వెతికి తీయడం, కానీ అసలు పని దొరికిన శిలాజాలు ఎప్పటివి అని తెలుసుకోవడం.
అదే విధంగా సినౌలి ప్రాంతంలోనే దొరికిన రథాలను కార్బన్ డేటింగ్ చేయగా వాళ్లకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముందుగా ఇక్కడ ఏమేమి దొరికాయి తెలుసుకుందాం. సినౌలి తవ్వకాలలో మొత్తం 3 రథాలు వెలికి తీయబడ్డాయి. ఈ రథాలు కాంస్యంతో తయారు చేయబడిన చక్రాలు మరియు అశ్వాలతో కలిపి కనిపించడం ఒకప్పటి కాలంలో రథాలు వినియోగం గురించి చెబుతోంది మనకు. ఈ రథాలు ప్రాచీన భారతదేశంలో యుద్ధం సంఘటనలు గుర్తుకు చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఈ కార్బన్ డేటింగ్ ద్వారా మహాభారతంలోని యుద్ధ సంఘటనలు గుర్తుకు చేసినట్టుగా అప్పటి రథాలై ఈ రథాలు అనే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఇక్కడ ఖడ్గాలు, కత్తెలు, తల్వార్లు మరియు కవచాల్లాంటి పరికరాలు కనుగొనబడ్డాయి. ఇవి అప్పటి సమాజంలో యుద్ధ సామ్రాజ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఆయుధాల తయారీకి ఉపయోగించిన అధునాతన సాంకేతికత కాంస్య ధాతువును వినియోగించారు. ఇక్కడ దొరికిన సమాధులు చక్కగా ఒక వరుస క్రమంలో అమర్చి ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ మానవ అవశేషాలతో పాటు వాటి దగ్గర పురాతన వస్తువులు, గ్లాసు, గుండ్రాళ్ళు, కాంస్య భుజ ఆభరణాలు కనిపించాయి. సినౌలి తవ్వకాలలో కనుగొనబడిన రథాలు, ఆయుధాలు మరియు శవ సమాధులు వంటి అంశాలు భారతీయ పురాణ సాహిత్యంలో ప్రాముఖ్యత కలిగి ఉన్న మహాభారతంతో ఒక సంబంధాన్ని చూపుతాయా అన్నది పరిశోధకులు, చరిత్రకారులు మరియు పండితులు మధ్య చర్చనీయాంశంగా మారింది. మహాభారతం ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో రథసారథులు గొప్పతనాన్ని మరియు రథాల కీలక పాత్రను తెలియజేస్తుంది. అర్జునుడు కృష్ణుడి రథంపై యుద్ధానికి వెళ్లిన క్షణాలు, కర్ణుడి రథం దిగబడిన సమయంలో మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. సినౌలిలో తవ్వకాల్లో బయటపడిన రథాలు మహాభారత కాలానికి చెందినవా లేదా అని తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయంగా అందరూ భావించారు. దానితో మహాభారత సమయానికి ఉన్న రథాలు ఇప్పుడు దొరికిన రథాలను పోల్చడం జరిగింది. సినౌలిలో దొరికిన రథాలు కాంస్యంతో తయారు చేయబడి ఉన్నాయి. మహాభారత కాలంలో పేర్కొన్న రథాలు కూడా అత్యంత సాంకేతికతతో తయారు చేయబడి ఉండేవి. కానీ మహాభారత కాలంలో రథాలు ప్రధానంగా చెక్కతో ఉండేవి. అందువల్ల మహాభారతం కాలం నాటివి ఇవి ఇంకా స్పష్టత లేదు. మహాభారతంలో అస్త్రశస్త్రాలు యుద్ధంలో కీలకంగా ప్రస్తావించబడ్డాయి. అర్జునుడి గాంధీవం, కర్ణుడి శక్తి ఆయుధం లాంటి వివరాలు మనకు తెలుసు. సినౌలిలో కనిపించిన ఆయుధాలు కూడా మహాభారత కాలంలో ప్రస్తావించబడిన యుద్ధ పద్ధతులను, ఆయుధాలు వినియోగించాలని సూచిస్తున్నాయి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత మరణించిన వీరులకు నిర్వహించిన అంత్యక్రియల గురించి ప్రస్తావనలున్నాయి. మరణించిన వారితో పాటు భూమిలో పాతిపెట్టిన ఆయుధాలు, ఆభరణాలు, పూజా సామాగ్రి మహాభారతం కాలపు శవ సంస్కరణలో కొంత మేరకు పోలికలున్నాయి. సినౌలి తవ్వకాల్లో కాలాన్ని 2000 BEC 1800 BEC మధ్యగా నిర్ణయించారు. మహాభారత కాలాన్ని 3000 BEC 1500 BEC మధ్యగా భావిస్తున్నారు. ఈ రెండింటి కాలంలోనూ కొన్ని సంస్కృతి విశేషాలు సామాన్యంగా ఉండొచ్చు. మహాభారతం వేదకాలపు సమాజంలో ఉద్భవించినట్టు భావిస్తున్నారు. సినౌలి తవ్వకాల్లో వెలుగు చూసిన పద్ధతులు కూడా వేదకాలపు సంస్కృతి పూర్తిగా సూచించేలాగా ఉన్నాయి. మహాభారతం నైతికత, ధర్మం మరియు సత్యంపై కేంద్రీకృతం ఉంటుంది. సినౌలి తవ్వకాల ద్వారా బయటపడిన సంస్కృతి కూడా ఆధ్యాత్మికత, సమాజ తీరును ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ రథచక్రాలు దొరికాయి, దాన్ని బాగా గమనిస్తే ఆ చక్రాలు అయితే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించి తాను మరణించేటప్పుడు అన్ని విధాల శత్రువులను పోరాడడానికి ప్రయత్నించాడో ఆ సమయంలోనే తాను రథచక్రం ఎత్తి శత్రువులతో పోరాడాడు. ఆ చక్రం అయినా అయ్యుంటుంది. లేదా రెండో వాడి కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగిపోతుంది. ఆ దిగబడిన రథచక్రమే ఇక్కడ దొరికిన రథం అని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కర్ణుడి రథంలాగే ఈ దొరికిన చక్రం కూడా ఉండడంతో అందరూ ఇక్కడ దొరికింది కర్ణుడి రథమే అనుకుంటున్నారా? కానీ ఇక్కడివి మహాభారతానికి సంబంధించినవి అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు దొరకలేదు. దీనితో ఇవి ఎప్పటివి అని మళ్ళీ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ దొరికిన శిలాజాలు ఇది హరప్పా నాగరికత కాలానికి దగ్గరగా ఉంది. ఈ కాలంలో సమాజం ఎలా ఉండేదో, వారి సాంకేతికత పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో అలాగే ఇక్కడ దొరికినవి కూడా హరప్పా నాగరికతకు చెందినదిగా తెలుస్తోంది. సమాధి దగ్గర వెలికి తీయబడ్డ వస్తువులు ఆ కాలపు సామాజిక స్థితిగతులను సూచిస్తున్నాయి. సినౌలి ఆవిష్కరణలు పురాతన భారతీయ సాంకేతికత మరియు సంస్కృతి గురించి ఆసక్తికరమైన అవగాహనలను అందిస్తున్నప్పటికీ మహాభారతంతో నేరుగా అనుసంధానం ఊహాగానమే అయినప్పటికీ ఈ ఆవిష్కరణ పురాతన భారతీయ చరిత్ర యొక్క అవగాహనకు మరొక పోరును జోడిస్తుంది. విన్నారు కదండి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.